క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ సామాన్య 5వ ఆదివార వాక్య పఠనాల ధ్యానాంశంలో మనం ముఖ్యమైనటువంటి అంశాలను ధ్యానం చేసుకుందాం. అపజయాలు ఎదురైనప్పుడు మనందరము కూడా మధ్యలో మనం సాధించవలసినటువంటివి వదిలివేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు గెలిచాము అన్నది ముఖ్యం కాదు. ఒక్కొక్కసారి జీవితంలో ఓడిపోవలసినటువంటి కూడా క్షణాలు వస్తూ ఉంటాయి. ఆ ఓడిపోయినటువంటి క్షణాలు లేకపోతే అపజయాలు పొందినటువంటి క్షణాలు కూడా మనందరము కూడా పడి లేచి ముందుకు సాగటమే సవాలు. అందుకనే మన తిరుసభ చరిత్రను చూసినట్లయితే ప్రతి పునీతునికి ఒక చేదు అనుభవము, మంచి అనుభవాలు ఉంటూ ఉంటాయి. ఒక గతం అనేటటువంటి ఉంటుంది. అలాగే ప్రతి పాపికి కూడా ఒక పరివర్తన లేకపోతే దేవుడు అనుగ్రహించేటటువంటి కృపా సమయము వస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఈ పట్టణాలలో చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులను తాము దేవుని ఎదుట పాపాత్ములము, అయోగ్యులము, పనికిరాము అని అనుకునేటటువంటి గొప్ప వ్యక్తులు ఈ ఆదివారం మనం చూస్తూ ఉంటాం. అందులో మరి ముఖ్యంగా యెషయా ప్రవక్త గ్రంథాన్ని మనం చదివినట్లయితే 6వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ యెషయాకు పిలుపు వస్తూ ఉంటుంది. ఆయన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే బైబిల్ వాక్యాన్ని, ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఇది యెషయా ప్రవక్త చూచి చలించిపోయి ఆశ్చర్యపడి, ఇంత పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నాను, కానీ నేను అపవిత్రుడునను, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాడిని, అపవిత్రమైనటువంటి పలుకులు పలికేటటువంటి ప్రజల మధ్యలో ఉండేటటువంటి వాడిని అని తనను తానే ఒక అయోగ్యుడైనటువంటి సేవకుడుగా తాను చెప్పుకోవటం జరుగుతూ ఉంది. అందుకనే మనం చూస్తూ ఉన్నాం. ఆ అయోగ్యతను, పాపాన్ని పోగొట్టాలంటే మరలా మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక దేవదూత పీఠము మీద నుండి ఒక నిప్పు కణికను తీసుకుని వచ్చి, మరి అక్కడ వాక్యంలో చదువుతున్నటువంటి విధముగా, ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. ఇక్కడ ప్రభువు శుద్ధుడినిగా చేస్తూ ఉన్నాడు యెషయాను. అందుకనే ఈ యొక్క సేవకు ఎవరిని పంపించాలి, నేను ఎవరిని పంపుదను, మన కొరకు ఎవడు పోవును అనేటటువంటి ప్రశ్నలు వాక్యంలో మనం చూస్తున్నాం. 8వ వచనంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం. వెంటనే యెషయా ప్రవక్త చిత్తగించుచు అనగా సిద్ధపడుచు, నేనున్నాను నన్ను పంపుము అని ఆయన ప్రభువుతో చెప్పటం. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఒక గొప్ప విశేషమైనటువంటి అద్భుతం జరుగుతుంది ఇక్కడ. అందుకనే అనాది కాలము నుంచి కూడా ఈ పరిశుద్ధులు అనేటటువంటి ఆ గీతాన్ని మనము దివ్య బలి పూజలో చెప్తూ ఉంటాం. దాన్ని మనం కృతజ్ఞతార్చనను, మరి అక్కడ స్తుతి గీతం తరువాత ఈ పరిశుద్ధులు అనేటటువంటి ప్రార్థనను, ఆ గీతాన్ని దివ్య బలి పూజలో చేస్తున్నాము. అంటే ఇక్కడ ఈ మొదటి భాగములో ఆ పరిశుద్ధులు అనేటువంటి మొదటి భాగములో యెషయా గ్రంథము నుంచి తీసుకునబడుతుంది. అలాగే దర్శనా గ్రంథము నుంచి కూడా
మరి 4వ అధ్యాయము మొదటి 11 వచనాల నుంచి కూడా ఆ గీతాన్ని పొందుపరచడం జరుగుతూ ఉంది. అలాగే రెండవ భాగాన్ని చూస్తే పరిశుద్ధులు 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 ఆ గీతములు, ఆ ప్రార్థనలు. రెండవ భాగంలో మన మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో చూస్తూ ఉంటాం. ప్రభు పేరిట వచ్చేటటువంటి వాడు ధన్యుడు. యెరూషలేముకు వెళుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ప్రజలందరూ కూడా పలికినటువంటి ఆహ్వాన పలుకులు, ఆ గీతాలన్నీ కూడా జోడి చేసి ఇక్కడ మనం శాంక్తుస్ 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 అనే హోలీ హోలీ హోలీ, పరిశుద్ధులు 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 అని మనం దివ్య బలి పూజలో పాడుతూ ఉంటాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. అలాగే ఇక్కడ సువిశేషంలో కూడా మనం చూసినట్లయితే పేతురు గారు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాటలను విశ్వసించాడు. అందుకనే ఎంత నైపుణ్యత కలిగినను, ఆ వృత్తి ప్రకారంగా చేపలు పట్టేటటువంటి నైపుణ్యత కలిగి ఉన్నను, ఆ చేపలు పట్టలేనటువంటి క్షణాలను ఆయన ఆలోచన చేసుకున్నప్పుడు వెంటనే మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు మీద విశ్వాసం ఉంచి వలను లోతైన జలములలోకి పంపించినప్పుడు పట్టరానన్ని చేపలు పట్టినప్పుడు ఆయన ఒకటే ఒకటి అనుకున్నాడు, ఇంత పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆయనను చూడటం, ఆయనను కలుసుకోవటం, ఆయనతో ఉండటం అనేటటువంటిది. అందుకనే లూకా శుభవార్తలో 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ గొప్ప సంఘటన చేపలు ఎక్కువ పడినప్పుడు మరి అక్కడ యేసు పాదములపై పడి, ప్రభు నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపోము అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. కానీ అక్కడ క్రీస్తు ప్రభు 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, భయపడకు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువు అని చెప్పినప్పుడు ఆ క్షణము నుంచి వాళ్ళందరూ కూడా ఆ పేతురు యేసుక్రీస్తును వెంబడించడం మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా, పేతురు ఇద్దరు కూడా దేవుని ఎదుట తమ అయోగ్యతను, తమ పాపపు స్థితిని ఒప్పుకున్న తరువాతనే దేవుని పిలుపు వారికి ఇవ్వబడుతూ ఉంది. ఇది మనందరం కూడా గమనించాలి. అందుకనే ఈ వారం రోజులన్నీ కూడా మనం చూసినట్లయితే పాపము, అయోగ్యత అనేటటువంటి ధ్యానాంశాలు వెళుతూ ఉంటాయి. మనందరము కూడా ఆ యెషయా, పేతురు, ఆ పౌలు గారికి వలె మన అయోగ్యతను ఎప్పుడైతే దేవుని యందు ఉంచుతామో మనలను పవిత్రుడుగా, అయోగ్యునిగా చేస్తూ ఉంటాడు ప్రభు. అలాగే మూడో వ్యక్తి మనం చూస్తూ ఉంటాం, అన్యజనుల అపోస్తుడైనటువంటి పునీత పౌలు. ఆయన కూడా దేవుని అనుగ్రహాలపై పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. దేవుని అనుగ్రహాల మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. ఆయననే నేను ప్రకటిస్తాను, ఆయనే నాలో జీవిస్తూ ఉన్నాడు అని ఆ పౌలు మహర్షి కూడా చక్కగా తన అయోగ్యతను చాటి ఒక గొప్ప అన్యుల అపోస్తులుగా ఆయన ఎంతగానో దేవునికి సాక్ష్యం ఇచ్చాడు. కనుక మనం ఒక దీపాన్ని పెట్టినప్పుడు రూములో, ఒక గదిలో ఆ దుమ్ము ధూళి అనేవి కనపడవు మనందరికీ కూడా ఆ దీపపు వెలుగుకు. కానీ సూర్యకిరణాలు, సూర్యరశ్మి ఎప్పుడైతే మనం గదిలో పడినప్పుడు అనేకమైనటువంటి ఆ సూక్ష్మ ధూళులన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే క్రీస్తు ప్రభు వెలుగు అనేటటువంటిది మన మీద పడనివ్వాలి అంటే అప్పుడే మనం నిజమైనటువంటి బిడ్డలుగా ఆ పాపాన్ని ఒప్పుకుంటూ యోగ్యులుగా ఉండటానికి మనం తయారవుతూ ఉంటాం. మంచి క్రైస్తవులుగా జీవించటానికి దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క పవిత్రత మనం జీవించటానికి ఎంతో అవసరం. కాబట్టి ఈరోజు పట్టణాలను, ఈ ఆదివారపు పట్టణాలను ధ్యానం చేసుకుని యోగ్యమైనటువంటి రీతిలో మనందరం కూడా దివ్య బలి పూజల్లో పాలు పంచుకుని దేవుని ఆశీస్సులు పొందుదాం.